ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పీడిస్తున్న మహమ్మారి డయాబెటిస్. అదేనండి చక్కెర వ్యాధి. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు, జీవితాంతం మందులు వాడాల్సిందే, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే కదా. కానీ ఇప్పుడు వైద్య రంగంలో ఒక పెను విప్లవం సంభవించింది. డయాబెటిస్ నయం కాదు అన్న మాటని చరిత్రలో కలిపేస్తూ చైనా సైంటిస్టులు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటిస్ ని పూర్తిగా నయం చేసి చూపించారు. ఈ స్టెమ్ సెల్ థెరపీ గురించి చెప్తా వినండి. వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనాలోని షాంఘైకి చెందిన సైంటిస్టుల బృందం ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. 25 ఏళ్లుగా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతూ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిపై ఈ థెరపీని ప్రయోగించారు. సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారిలో ప్రాంకియాస్ ఇన్సులిన్ ను సరిగ్గా ఉత్పత్తి చేయలేదు. కానీ చైనా సైంటిస్టులు స్టెమ్ సెల్స్ ఉపయోగించి ల్యాబ్లో కృత్రిమంగా ఆరోగ్యకరమైన ప్రాంకియాటిక్ కణాలను తయారు చేశారు. వాటిని రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ స్టెమ్ సెల్ థెరపీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దెబ్బతిన్న కణాలను మళ్ళీ పునరుద్ధరించడం. సైంటిస్టులు పేషెంట్ యొక్క సొంత కణాలను ఉపయోగించి ఇన్సులిన్ తయారు చేసే కణాలను సృష్టించారు. వీటిని శరీరంలోకి మార్పిడి చేసిన తర్వాత అవి సొంతంగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఫలితంగా ఆ రోగి శరీరం సహజంగానే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం మొదలుపెట్టింది. చికిత్స జరిగిన కొన్ని వారాలకే ఆ రోగికి ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరం లేకుండా పోయింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆయన ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఆరోగ్యంగా ఉన్నారంటే ఇది ఎంతటి ఘనతో అర్థం చేసుకోవచ్చు. మనలాంటి దేశాల్లో డయాబెటిస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే లక్షలాది మంది సామాన్యులు ఇన్సులిన్ ఇంజెక్షన్ల భయం నుంచి, మందుల ఖర్చు నుంచి శాశ్వతంగా బయటపడొచ్చు. ఇది కేవలం ఒక చికిత్స మాత్రమే కాదు, డయాబెటిస్ లేని ప్రపంచం వైపు మానవాళి వేసిన అతిపెద్ద అడుగు. అయితే ఈ ట్రీట్మెంట్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది. త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుందాం. సైన్స్ సాధించిన ఈ అద్భుత విజయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తెలపండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.